శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక ప్లాంటేషన్. నాట్లు నాటడం 10 ఏళ్ళయింది. అన్న రమణం చూసి చూడకపోయినా సెల్ ఫోన్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, రాఖీలు నడుస్తూనే ఉన్నాయి. అన్నను ఎప్పుడూ చూస్తూనే ఉన్న అనుభూతి ఉంది. పేపర్లు, న్యూస్లో అన్న సీగా పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో నియమ నిబంధనలతో నిజాయితీకి పేరు గడిస్తున్నట్లు వినిపిస్తూనే ఉన్నా, అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ద గ్రేట్ అన్నా అని అనుకుంటూనే ఉన్నాను. 10 సంవత్సరాల తర్వాత ఇండియాలో అడుగుపెట్టి సిటీలో సెటిల్ అయ్యి పిల్లల చదువు సందులు చూస్తున్న సమయంలో అన్న వదిన చంద్రిక కిరణ్ పెండ్లి అని తప్పక రావాలని, ఒకవేళ అది వీలు కాకుంటే వెంటనే గృహప్రవేశం ఉందని, పిల్లలు నీవు వస్తే చూస్తామని, చాలా సంతోషిస్తామని వదిన గారి పిలుపు, ఆప్యాయతలు. పిల్లల్ని తీసుకుని గృహప్రవేశానికి బయలుదేరాను. దారిలో పిల్లలకు చెప్తూనే ఉన్నాను. అంతకుముందు ఎన్నోసార్లు సమయం వచ్చినప్పుడల్లా అన్నా వదినల గురించి, పిల్లల చదువు సందల గురించి చెప్తూనే ఉండేదాన్ని. ప్రత్యేకంగా మా రెండో అమ్మాయి ఇరిగేషన్ సివిల్ ఇంజనీర్ పోస్టింగ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండటాన అన్న రమణ గురించి, అతని చదువు, తెలివి, ఇంజనీరింగ్లో ప్రతిభా పాఠవాలు, సమయస్ఫూర్తి, మంచి పేరు, నీతి నిజాయితీ గురించితో పాటు ఆ రోజుల్లో అన్న చాలా హ్యాండ్సమ్ హీరోలా ఉండేవాడని, మంచి హెయిర్, రూపంతో, మంచి పర్సనాలిటీతో, గుణగుణాలు కలిగి ఉండేవాడని, అదే రీతిగా వదిన చంద్రిక ఆ రోజుల్లో జయసుధలా ఉండేదని, మరదలు చంద్రికను అన్న ప్రేమతో వివాహం ఆడాడని ఇలా చెప్తూనే ఉన్నాను. ఈ పాటికి అన్నా వదినలు హీరోయిన్ లాగా మధ్య వయసుకు చేరి ఉంటారని చెప్తూ ఉండగానే ఇగో బోయినపల్లి చేర్చాడు డ్రైవర్. సత్యభామ విలాస్లో సెక్యూరిటీని 86వ నంబర్ విల్లా చెప్పమన్నాం. రోడ్డుకి మొదటి విల్లానే. కారు ఆగింది. పిల్లలు బరబరామని అద్దంలో మేకప్లు సర్చ్ చేసుకుంటూ లిప్స్టిక్ ఒక కోటింగ్ వేసేసుకున్నారు. డ్రెస్సులు అవి సర్దుకుంటుంటే నా కళ్ళు విండోలో నుండి అత్యంత హ్యాండ్సమ్ పర్సనాలిటీ కోసం చూడసాగాయి. పెద్ద పదవి, హోదా, ఖచ్చితంగా సూటు బూటుతో ఉండుంటాడు. ఇక వదిన మా వజ్రాల నగలతో, కంచిపట్టు చీరతో మెరిసిపోతూ ఉంటుందని అటు ఇటు దిక్కులు చూస్తుంటే డోర్ తెరిచి దిగితే అటువంటి ఆనవాళ్ళు దగ్గరలో కనిపించలేదు. ఇంతలో సాదాసీదా ఫార్మల్స్లో ఉన్న బట్టతల వ్యక్తి పాయింట్ ఉన్న కళ్ళజోడుతో వచ్చి నవ్వుతూ వచ్చి పద్దు అని పలకరిస్తుంటే మా పెద్దమ్మాయి అమ్మ పెద్దమామ అంది. నేను అసలే కంగారు మనిషిని, టింగిరి బింగిరి లక్షణాలున్న మనిషిని. నేను ఎదురు చూస్తున్న హ్యాండ్సమ్ సూటు బూటు వ్యక్తి కాకుండా సాదాసీదా ఫార్మల్లో ఉన్న రమణన్నను చూసి కంగు తిని రాని నవ్వుతో ముఖము ఎలా పెట్టుకున్నాను నాకే తెలియదు. వదినమ్మ వచ్చింది. వదినమ్మ మధ్య వయసు జయసుధలాగానే ఉంది. రాపద్దు ఎలా ఉన్నావంటూ ఇంతలో రమణ అన్న కళ్ళజోడు సరిచేసుకొని పూజలో ప్రసాదము అవి తీసుకోండి, భోజనాలు అవి చేసి వెళ్ళండి, నవీన్ ఇల్లంతా చూపుతాడు అంటూ వదిన చంద్రికకు కొడుకు నవీన్కి అప్పగించి పెద్దవారు కారులో రాగా వారిని ఆహ్వానించేందుకు వెళ్ళిపోయాడు. అన్నీ చక్కబరుచుకొని అన్నా వదినల దగ్గర వీడ్కోలు తీసుకుని ఇల్లు చేరాం. రాత్రి 9 దాటుతుండగా చంద్రిక వదిన అన్న ఫోన్ చేశారు. హడావుడిలో సరిగ్గా మాట్లాడలేదు పద్దు అంటూ మాట ప్రారంభించారు. అయితే అసలే గజిబిజి గందరగోళ మనిషిని ఉండబట్టలేక ఏంటన్నా అలా అయిపోయావు అంటూ ఒకటే ఊదర. నీ ఉంగరాల జుట్టు ఏమైపోయింది? ఇందాక నీవు 40లో అడుగుపెట్టనే లేదు. ఒకటే ఊదర, ఊపిరి చల్లపకుండా నీ జుట్టు బట్టతల అంటూ ఏమైనా అనుకుంటాడో అనేదే లేకుండా ఒకటే వాగుడు, హడావుడి. దాందే ముందర వయసు మీద పడింది. అది కాకుండా నాన్నకు 30లోనే బోళ్ళంత జుట్టు ఊడిపోయింది, బట్టతల అయిపోయింది. జెనెటికల్ ఇష్యూ ఇది వంశపారంపర్యంగా వచ్చింది. నాకు తమ్ముడు చిన్నాకు కూడా 30 దాటుతుండగానే జుట్టంతా రాలిపోయింది. ఈ మధ్య 10 ఏళ్ళైంది కదా నువ్వు చూసి, అందుకే నీకు కొత్తగా అనిపిస్తుంది అంటూ అన్న చెప్తుంటే, సరే పోతే పోయింది వెజ జుట్టు, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది కదా, సిటీలో ఉన్నావు, హెయిర్ ప్లాంటేషన్ చాలా ఈజీగా చేసేస్తున్నారు, నీవు ఎందుకు చేయించుకోవట్లేదు? ఒకటే నా హడావుడి వచ్చే సలహాలు. అది కాదురా పద్దు, నాకు న్యాచురాలిటీ అంటే చాలా ఇష్టం. ఊడిపోయిన జుట్టు కొత్త జుట్టు మొలిపించుకునేందుకు, అదేలే నాటించుకుందుకు, అంటించుకుందుకు నాకు అస్సలు ఇష్టం లేదురా పద్దు. నా దృష్టిలో
మనం ఎప్పుడు మనలాగే ఉండాలి. మన బట్టతలను అందరూ ఏనాడో చూసేశారు గ్రాడ్యువల్గా. ఇప్పుడు ప్రత్యేకంగా లక్షలు పెట్టి జుట్టు నాట్లు వేయించుకుంటాం వలన ఏం జరుగుతుంది? ఓహో, ఇతగాడు జుట్టు నాటించుకున్నాడు కాబోలు అని అనుకుంటామే కదా. లేకుంటే న్యాచురల్ హెయిర్, అదే కాకుండా న్యాచురల్ హెయిర్ విగ్ లభిస్తుందన్న ఇంకో ఉచిత సలహా. అది అంతగా న్యాచురాలిటీ హెయిర్ విగ్ తగిలించుకున్నా అంతేగా పద్దు. అందరూ నవ్వుకునేది ముందు ఏమో నవ్వరు కానీ, అదే కాకపోతే హెయిర్ ప్యాచెస్ వచ్చాయన్న. ముందు భాగంలో హెయిర్ పోయిన చోట ప్యాచ్ వర్క్ వస్తుంది. అవి మనమే అంటించేసుకోవచ్చు. చిన్న భాగాలు ఎక్కడైతే మనకు ఊడిపోతుందో అక్కడ వెరీ సింపుల్, జస్ట్ అంటబెట్టుకోవటమే హెయిర్ ప్యాచెస్. ఏదో ఈజీ అన్న. నీకు బాగా అంతలోకి, అదే కాకుండా నీకు ఫోర్ హెడ్ పైభాగంలోనే మాత్రమే జుట్టు పోయింది. మళ్ళీ నా ఉచిత సలహా, హంగామా, హడావుడి. నా నాలెడ్జ్, నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క నాలెడ్జి, హెయిర్ ప్యాచెస్ యొక్క నాలెడ్జి అతని మీదే కుమ్మరిస్తున్నాను అన్న పెద్దగా నవ్వి, ఈ హెయిర్ నాట్ల గురించి, ప్యాచ్ వర్కుల గురించి చాలా బాగా స్టడీ చేసావే. ప్రస్తుతానికి వద్దులే, నాకు సహజంగా ఉండటమే ఇష్టం. ఎన్ని చేయించుకున్నా అసహజాన్ని సహజత్వంగా మార్చడం అంత సులభం కాదు. సులభమైన సహజమైనటువంటి జీవం, ప్రాణం కనిపించవు, అవి ఉండవు అన్న సుదీర్ఘ సహజత్వం గురించి చెప్తే వదిన చంద్రిక నవ్వి, నేను ఎప్పుడో చెప్పాను పద్దు, మీ అన్న సహజత్వం అనే బలమైన యాప్లో బందీ అయి ఉన్నాడు. పైగా డిగ్నిఫైడ్, హూందా, న్యాచురాలిటీ అంటూ అంతా కూడా ఈ బట్టతల్లోనే ఉంది అని అంటాడు తెలుసా. అంతే కావచ్చులే, నాలాంటి అర్ధజ్ఞానం కలిగిన వాళ్ళ కంటే మేధావుల అందాలు, అట్టహాసాల గురించి ఆలోచించరు. మేధావులంతా మేధావపరమైనటువంటి జ్ఞానం గురించి ఆలోచిస్తారు. ఇవన్నీ అజ్ఞానం అని తీసిపారేసి మేధావుల్లా ఆలోచించి ఆచరించి పరిణితి చెందుతారని అన్నావదనుల భేటీతో తెలియవచ్చింది. మరి సెలవు. మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.